వరంగల్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్. ఉమ్. వరంగల్‌కు ఒక చరిత్ర ఉంది. ఒక ఆర్థిక చరిత్ర కూడా ఉంది దీనికి. ఏది ఒక పెద్ద ఇండస్ట్రీ 14,500 మంది పనిచేసినటువంటి ఆజంజాహి అజంజాయి మిల్ ఉన్నది. తోల పరిశ్రమకు ప్రసిద్ధి ఉండేది ఇక్కడ. ఉమ్. బీడీ పరిశ్రమ కూడా చాలా ప్రధానంగా ఉండేది. అయితే ఒక రకంగా ఆర్ఈసీ వచ్చింది. యూనివర్సిటీ ఉన్నది. ఆ మానవ వనరుల అభివృద్ధి సంస్థలు ఇక్కడ ఉన్నాయి. అన్ని రకాల అభివృద్ధి అయింది. దీన్ని ఏం చేయాలంటే ఒక రాజధాని నగరం ఎట్లయితే ఎదుగుతున్నదో అదే విధంగా వరంగల్ నగరాన్ని కూడా అట్లా డెవలప్ చేయాలి. సెటిలైట్ సెంటర్స్ ఇవి. ఉమ్. అంటే అభివృద్ధి చోదక కేంద్రాలు ఇవి. ఉమ్. అంటే ఇవి మిగిలిన 4-5 జిల్లాలను కవర్ చేసి అక్కడి నుంచి కూడా మీకు వెనకట ఎంజిఎంకు 4 జిల్లాల నుంచి పేషెంట్స్ వచ్చేది. మన జైలుకు దాదాపు 5-6 జిల్లాల నుంచి వాళ్ళు ఖైదీలు వచ్చేది. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి అనేక పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్ర జిల్లాలకు విస్తరించి ఉన్నాయి. అట్లా ఉంటే ఏమైందంటే ఒక మహానగరంగా ఎదగడానికి అది అవకాశం ఉంటుంది. కేవలం పేరు పెట్టుకుంటేనే మహానగరం కాదు కదా.